మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ దాని మిత్రపక్షాలు మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా సాగుతున్నాయి. అయితే మేఘాలయలో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఆధిక్యం మారుతోంది. రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాల్లో 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం అందులో ఏపీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇక రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో ఉన్న టీఎంసీ 14 చోట్ల లీడ్లో ఉంది. ఇక బీజేపీ 5, కాంగ్రెస్ 8, ఇతరులు 18 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కీలకం కానుంది. కాగా మేఘాలయలో పోటీ తీవ్రంగా ఉంటుందని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ అయిన ఎన్పీపీ ఆధిక్యతను నిలబెట్టుకున్నప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కోల్పోయే అవకాశం ఉంది.